జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఎంఐఎంతో ఇకపై ఎలాంటి సంబంధాలు ఉండబోవని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సద్భావనను ఆశిస్తూ 1990లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ యాత్ర చేపట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శాంతి మత సామరస్యమే లక్ష్యంగా 1990లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చేపట్టిన సద్భావన యాత్ర 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ సద్భావన యాత్ర సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం ఏటా ఇస్తున్న అవార్డును ఈ ఏడాది గులాం నబీ ఆజాద్ కు ఇచ్చి ఘనంగా సన్మానించారు. సద్భావన యాత్రపై పుస్తకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ అగ్రనేతలు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో మత సామరస్యాన్ని పెంపొందించడమే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. ఇతర పార్టీలది వేర్పాటువాద ధోరణిగా ధ్వజమెత్తారు. क्योंकि कांग्रेस पार्टी सबको जोड़ती है, बाकी पार्टियां समाज के साथ हमारी विचारधारा के विरोध में राजनीति के तोड़कर अपनी राजनीतिक रोटियां सेकना चाहते हैं. इसलिए आज इस देश में कांग्रेस पार्टी के सामने, सोनिया गांधी जी के सामने, राहुल गांधी जी के सामने सबसे बड़ी चुनौती है, तो वो चुनौती है विचारधारा की, सद्भाव की, सद्भावना की. कंप्यूटर ने कहा कि हमने इंडस्ट्रियल रेवोल्यूशन में हमने पीछे रह गए, लेकिन कंप्यूटर रेवोल्यूशन में रहना. और सबसे पहले आदमी साइंस का, कंप्यूटर नहीं, ये जो टेलीफोन की आज घर घर में मोबाइल, ये राजीव गांधी की देन. भारत में जो रेवोल्यूशन आया. రాష్ట్రంలో ఇకపై ఎంఐఎంతో ఎలాంటి సంబంధాలు ఉండవని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీతో గతంలో కాంగ్రెస్ పార్టీకి కొంత సంబంధం ఉండిన మాట వాస్తవం. ఇక ముందు ఏ ఎన్నికల్లో ఎటువంటి విషయాల్లో ఎంఐఎం పార్టీతో ఎటువంటి సంబంధం ఉండవని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తాను. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ఓల్డ్ సిటీలో, ఈ చార్మినార్ ఏరియాలో, మరి పాత హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా కార్యక్రమాలు చేపట్టాలని, పార్టీ పటిష్టం చేసుకుని వచ్చే ఎన్నికల్లో మనం ఇక్కడ ఓల్డ్ సిటీలో మన నెంబర్ 1 పార్టీకి ఎదగాలని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంతకుముందు పాతబస్తీ బీబీకా ఆలంను దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ సందర్శించారు, దట్టి సమర్పించారు.